యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కేంద్ర మంత్రి మండలి. టుడే we discuss about the powers, functions of Union Council of Ministers, types of Union Council of Ministers. ఈ కేంద్ర మంత్రి మండలి అంటే ఏంటి, కేంద్ర మంత్రి మండలి రకాలు ఏంటో తెలుసుకుందాం బ్రీఫ్గా. ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. భారత ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ కేంద్ర మంత్రి మండలి అనేటువంటిది వాస్తవంగా కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉంటుందని చెప్పవచ్చు. The Union Council of Ministers acting as the under the leadership of the Prime Minister. ఈ భారత ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మాత్రమే ఈ యొక్క కేంద్ర మంత్రిమండలి ఉంటుందని చెప్పవచ్చు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి అపాయింట్స్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ భారత రాష్ట్రపతి గారు ఎప్పుడైతే ఈ కేంద్ర మంత్రిమండలి నియమిస్తారో అండర్ ది రికమెండేషన్స్ ఆర్ అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఈ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారి యొక్క సలహాలు మేరకు మాత్రమే, రికమెండేషన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, దెన్ ఓన్లీ ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ కేంద్ర మంత్రి మండలి ఎవరిని నియమించాలి, మంత్రికి మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనేటువంటి పూర్తి విచక్షణాధికారం ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే భారత రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. Without the recommendations of the Prime Minister, without the advice of the Prime Minister, the President of India shall not introduce or appoint as the Union Council of Ministers according to our Indian Constitution. మన భారత రాజ్యాంగం ద్వారా ఏ ఒక్క మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రిని కూడా ప్రధానమంత్రి గారి యొక్క సూచనలు సలహాలు లేకుండా ఈ యొక్క రాష్ట్రపతి గారు నియమించడానికి వీల్లేదని చెప్పవచ్చు. అట్లాగే క్వాలిఫికేషన్స్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ కేంద్ర మంత్రి మండలికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే, సభ్యులకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే, దే షల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవరైతే కేంద్ర మంత్రి మండలి పదవిలో కోరుకునే వాళ్ళు ఉంటారో, అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా భారతదేశ పౌరులై ఉండాలి. అంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు పనికిరారు. సో దే మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవరైతే కేంద్ర మంత్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా భారతదేశ పౌరులై ఉండాలి, సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అట్లాగే దే షల్ కంప్లీట్ ది ఏజ్ ఆఫ్ 25 years ఆఫ్ ఏజ్. వాళ్ళకి 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అండ్ దే షల్ బి అపాయింటెడ్ యాజ్ ఏ పార్లమెంట్ మెంబర్స్. దే కెన్ బి ఎలక్టెడ్ బై అన్ పార్లమెంట్. వీళ్ళు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోబడి ఉండాలి. సో ఇలాంటి పార్లమెంట్కి ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు, 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే భారతదేశ పౌరులైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ కేంద్ర మంత్రిమండలి సభ్యులుగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే టెన్యూర్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దెర్ ఈజ్ నో స్పెషల్ టెన్యూర్ హోల్డ్ డ్యూరింగ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కేంద్ర మంత్రిమండలి అనే వాళ్ళకి ఎంతకాలం పదవీ కాలంలో ఉండాలనే దాంట్లో రాజ్యాంగంలో స్పష్టత అనేది లేదు. అంటే వీళ్ళు ఆఫ్టర్ ది జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ ది లోక్సభ సాధారణ ఎన్నికల తర్వాత ఫర్ ది పీరియడ్ ఆఫ్ 5 years, 5 సంవత్సరాల వరకు వీళ్ళు అధికారంలో ఉండడానికి వాళ్ళు ఎన్నుకోబడతారు. కానీ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ. ఈ కేంద్ర మంత్రి మండలి సభ్యులందరూ కూడా లోక్సభలో సమిష్టి బాధ్యతా సూత్రాన్ని కలిగి ఉంటారు. ఎందుకనంటే ఈ కేంద్ర మంత్రి మండలి సభ్యులందరూ కూడా 2 విషయాల్లో వాళ్ళ యొక్క అధికారాన్ని కలిగి ఉంటారు. ఏంటయ్యా అంటే, డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ భారత రాష్ట్రపతి గారి యొక్క సంతృప్తి ఉన్నంత వరకు మాత్రమే వీళ్ళు అధికారంలో ఉంటారు. ఎందుకని ఈ భారత రాష్ట్రపతి గారి యొక్క సంతృప్తి అని చెప్తారంటే, కేంద్ర మంత్రి మండలిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మంత్రిమండలి అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, భారత ప్రధానమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా సమిష్టి బాధ్యతా సూత్రాన్ని కలిగి ఉంటారు. ఒక మంత్రి కానీ లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కానీ తప్పు చేసినప్పటికీ కూడా నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రడ్యూస్డ్ బై ది పార్లమెంట్. ఈ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, అంటే అక్కడ డ్యూరింగ్ ది ల్యాక్ ఆఫ్ మెజారిటీ ఇన్ ది పార్లమెంట్, అక్కడ పార్లమెంట్లో కనుక ఆ ప్రభుత్వానికి సరైనటువంటి మెజారిటీ లేకపోయినా, లేదంటే అప్పుడు అలాంటి సందర్భాల్లో
ఈ యొక్క భారత రాష్ట్రపతి గారి యొక్క సంతృప్తి చెందకపోయినటువంటి సందర్భాల్లో 5 సంవత్సరాల్లోపు ఎప్పుడైనా సరే కేంద్ర మంత్రిమండలిని తొలగించేటువంటి అధికారం ఉంటుంది. కాబట్టి ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షాల్ మెయింటైన్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఇన్ లోక్సభ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. భారత ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర మంత్రిమండలి సభ్యులందరూ కూడా ఆ యొక్క లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళ యొక్క అధికారాన్ని కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే టైప్స్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ కేంద్ర మంత్రిమండలి మొత్తాన్ని కూడా 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ డిప్యూటీ మినిస్టర్స్. ఈ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్ర మంత్రిమండలి సభ్యులందరూ కూడా ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ లైక్ డిఫెన్స్, లేదా రక్షణ శాఖ మంత్రులు కానివ్వండి, లేదంటే హోమ్ అఫైర్స్ ఎవరైతే ఈ హోం మంత్రిత్వ శాఖలు కానివ్వండి, ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రులు కానివ్వండి, ఫారిన్ అఫైర్స్ విదేశాంగ శాఖ మంత్రులు, ఇలాగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రిత్వ శాఖలు వాళ్ళందరూ కూడా కలిసి ఉండేటువంటి దాన్ని క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు. క్రూషియల్ రోల్, ది క్యాబినెట్ మినిస్టర్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ది డెసిషన్ మేకింగ్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్. అంటే ఈ కేంద్ర క్యాబినెట్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి బాధ్యత క్యాబినెట్ మంత్రులకు ఉంటాయి. అలాగే ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో, ఎవరైతే భారత ప్రధానమంత్రికి విధేయత కలిగి ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా కీలకమైనటువంటి శాఖలో భారత ప్రధానమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రపతి గారి ద్వారా ఈ క్యాబినెట్ మంత్రులుగా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అంటే ది క్యాబినెట్ మీటింగ్స్ షల్ బి ఇంట్రడ్యూస్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ భారత రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు కూడా ఈ క్యాబినెట్ సమావేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను తెలియజేయాలి అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా కీలకమైనటువంటి నిర్ణయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 352 352వ అధికరణ భారతదేశం మీదకి ఏమన్నా నేషనల్ ఎమర్జెన్సీ కనుక వస్తే ఇతర దేశాల ప్రతినిధులు ఏమన్నా ఇతర దేశాల వాళ్ళు మన భారతదేశ భూభాగంలోకి అడుగుపెట్టిన సందర్భాల్లో వాళ్ళు అక్కడ ఏమైనా యుద్ధం ప్రకటించాల్సిన సందర్భాల్లో అండర్ ది మీటింగ్ ఆఫ్ ది క్యాబినెట్ మీటింగ్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్, ఈ భారత ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ భారత రాష్ట్రపతి గారికి నివేదిక సమర్పిస్తారు. అంటే దేశ భద్రతకు కానివ్వండి, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలకి సంబంధించినటువంటి నిర్ణయాలు క్యాబినెట్ మంత్రులు తీసుకుంటారని చెప్పవచ్చు. ది ప్రైమ్ మినిస్టర్ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ క్యాబినెట్. ఈ భారత ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఈ క్యాబినెట్ మినిస్టర్స్ డెసిషన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ యూనియన్ గవర్నమెంట్. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఈ క్యాబినెట్ మంత్రుల యొక్క నిర్ణయాలు అనేటువంటివి కీలకంగా ఉంటాయి. దే ఇంట్రడ్యూస్డ్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, లేదంటే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు చేయడంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు క్యాబినెట్ మంత్రులని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది మినిస్టర్స్ ఆఫ్ స్టేట్. ఈ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అనేటువంటిది ఇట్ ఈస్ ది లోవర్ ర్యాంక్ దాన్ ది క్యాబినెట్ మినిస్టర్స్. సమ్ స్మాల్ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్. అంటే ఈ కొన్ని రకాలైనటువంటి స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి శాఖలు ఉంటాయి. ఈ స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి శాఖలు ఏంటంటే ది ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ ది మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్. ఇట్ ఈస్ ది సెకండ్ క్యాడర్ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ కేంద్ర మంత్రిమండలిలో ఉన్నటువంటి రెండవ దశలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్ అంటారు. అంటే సమ్ ఇంపార్టెంట్, అంటే అతి ముఖ్యమైనటువంటి శాఖలు కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఈ యొక్క మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్లో ఉంటారు. వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్ అనే వాటికి దే షల్ మీట్స్ ట్వైస్ ఇన్ ఏ వీక్ సమ్ టైమ్స్, అంటే అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారంలో కనీసం ఒకసారి లేదా 2 సార్లు అయినా సరే క్యాబినెట్ మంత్రుల సమావేశాలు జరుగుతూ ఉంటాయి. కానీ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్ మాత్రం అవసరమైనటువంటి సందర్భాల్లో మాత్రమే ఆ యొక్క సమావేశాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మూడో దాన్ని డిప్యూటీ మినిస్టర్స్ అంటారు, సహాయ మంత్రులు అంటారు. ది మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్ వితౌట్ ది ఇండిపెండెంట్ ఛార్జ్ ఆల్సో కాల్డ్ ది డిప్యూటీ మినిస్టర్స్. అంటే ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి లేనిటువంటి మంత్రిత్వ శాఖలు ఉంటాయో ఈ ఆఫ్టర్ ది మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్
మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్ తర్వాత ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలన్నింటినీ కూడా లేదంటే సహాయ మంత్రిత్వ శాఖలు అంటారు. దీనికి ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ప్రజెంట్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ హోం మంత్రిత్వ సహాయ శాఖ మంత్రి. ఈ హోం మంత్రిత్వ శాఖలో హోం మంత్రిత్వ శాఖలో ఆయన ఉంటాడు. అట్లాగే మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్ అంటే ఏంటంటే ఈ కొన్ని రకాలైనటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే అంటే కొన్ని యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, సో ఇట్లాంటి యోజన సంక్షేమ శాఖ, ఇలాంటి వాటిలన్నీ కూడా కార్మిక శాఖ, ఇలాంటి శాఖలన్నీ కూడా మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్ అంటారు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి శాఖలు. అలా కాకుండా క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఏంటంటే రక్షణ శాఖ, రాజ్నాథ్ సింగ్ గారు ఉంటాడు రక్షణ శాఖ మంత్రి, లేదంటే ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్, ఇలాంటి కీలకమైనటువంటి శాఖలు కలిగి ఉన్నటువంటి మంత్రులందరూ కూడా క్యాబినెట్ మంత్రులని మనం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఇక్కడ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ కేంద్ర మంత్రిమండలికి ఉన్నటువంటి అధికారాలు ముఖ్యంగా ఏంటంటే లెజిస్లేటివ్ ఫంక్షన్స్, శాసనపరమైనటువంటి సంబంధాలు కలిగి ఉండేటువంటి వ్యక్తులు ఈ యొక్క కేంద్ర మంత్రిమండలి అని చెప్పవచ్చు. ది లెజిస్లేటివ్ రిలేషన్ ఫంక్షన్స్ ఏంటంటే శాసనపరమైనటువంటి సంబంధాలు ఏంటంటే ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రిపేర్డ్ అండ్ ఇంపార్టెంట్ బిల్స్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది పార్లమెంట్ అండ్ అప్రూవల్ బై ది పార్లమెంట్. పార్లమెంట్లో కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలు చేసి ఆ తీర్మానాల గురించి చర్చించి వాటి యొక్క ఆమోదం కోసం ప్రయత్నం చేస్తారు కేంద్ర మంత్రిమండలి సభ్యులు. అలాంటి సందర్భాల్లో ఈ యొక్క ఇతర ఎంపీలందరూ కూడా, ప్రతిపక్ష ఎంపీలైనా లేదా ఇతర వ్యక్తులందరికీ కూడా, ఇతర పార్లమెంట్ సభ్యులందరికీ కూడా వాళ్ళు క్వశ్చన్ అవర్ అంటే ప్రశ్నోత్తరాల సమయంలో ఆ యొక్క తీర్మానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలన్నిటికీ కూడా జవాబుదారీగా ఉంటారు కేంద్ర మంత్రిమండలి సభ్యులు. అట్లాగే బడ్జెట్, ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ కేంద్ర మంత్రిమండలికి కేంద్ర మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రులకి ఆర్థిక పరమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఎగ్జాంపుల్ బడ్జెట్, ది ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్డ్ ది బడ్జెట్ ఇన్ పార్లమెంట్ విత్ ది కోఆపరేషన్ ఆఫ్ ది అదర్ మినిస్టర్స్, అదర్ డిపార్ట్మెంట్స్. ఇతర మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, లేదా ఇతర మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా, వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ సేకరించి ది ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్డ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ క్యాబినెట్ మీటింగ్స్. ఈ క్యాబినెట్ సమావేశాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి చర్చించి ఆ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క సలహాలు, అలాగే కేంద్ర మంత్రిమండలి యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం, అలాగే ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ మొత్తాన్ని కూడా ముందుగానే భారత రాష్ట్రపతి గారికి తెలియజేయటం, విత్ ది ప్రైర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దెన్ ఓన్లీ ది ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్డ్ ది బడ్జెట్ ఇన్ ది పార్లమెంట్. అప్పుడు మాత్రమే ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలు, బడ్జెట్ లాంటివన్నిటిని కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అట్లాగే డిఫెన్స్, ది భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణపరమైనటువంటి నిర్ణయాలు, అంటే భారతదేశానికి ఉన్నటువంటి బహిర్గతంగా మన ఇతర దేశాల నుంచి రక్షించుకోవడానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా డిఫెన్స్ మినిస్టర్ అని ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అంటే ఎప్పటికప్పుడు కూడా కేంద్ర మంత్రిమండలి లేదా క్యాబినెట్ మినిస్టర్స్తో చర్చించి కీలకమైనటువంటి రహస్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, లేదంటే ఇతర శాఖల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలనుకున్నా, లేదంటే భారత ప్రధానమంత్రి యొక్క సూచనల మేరకు ఈ రక్షణ శాఖ మంత్రి కూడా అంటే రక్షణపరమైనటువంటి విధులు కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. అట్లాగే మెయింటెనెన్స్ ది లా అండ్ ఆర్డర్ కండిషన్స్, దేశం లోపల ఉన్నటువంటి శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఈ కేంద్ర హోంమంత్రితో యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అనేవి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే భారతదేశ ప్రజల యొక్క రక్షణ కోసం మాత్రమే రాజ్యాంగం పరంగా పనిచేసేటువంటి వాస్తవమైనటువంటి కార్యనిర్వహణ వ్యవస్థగా కేంద్ర మంత్రిమండలి గురించి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈరోజు ఈ థర్డ్ టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ గురించి చెప్పుకుందాం. ఎలక్టరల్ కాలేజ్ ఆర్ దీన్ని ఎలక్షన్ మెథడ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్నే ఎలక్టరల్ కాలేజ్ అంటారు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై ది ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలక్టరల్ కాలేజ్. ఈ ఎలక్టరల్ కాలేజీ తెలుగులో ఏమంటారు అంటే ఎన్నికల గణం అంటారు.
The President of India shall be elected by the MPs and MLAs consisting of electoral college consist of both houses of the elected members of the parliament. పార్లమెంట్లో ఉభయ సభల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు అలాగే లోక్సభ సభ్యులు, ఈ రాజ్యసభ లోక్సభ సభ్యులు అందరూ కూడా కలిసి, అంటే పార్లమెంట్లో ఎన్నుకోబడినటువంటి ఈ ఎంపీస్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అండ్ ఆల్సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఈ రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వీళ్ళందరూ కూడా భారత రాష్ట్రపతి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. దీన్నే ఎలక్టరల్ కాలేజ్ లేదా ఎన్నికల గణం అంటారు. సో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షల్ బి ఎలెక్టెడ్ బై ది ఇండైరెక్ట్లీ through the system of secret ballot in accordance with the proportional representation by means of single transferable vote method. ఈ యొక్క భారత రాష్ట్రపతి అని ఆయన్ని ఎన్నుకునేటువంటి విధానాన్ని ఒక రహస్య ఓటింగ్ విధానం ద్వారా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుందంట. అండ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ యొక్క ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. భారతదేశ ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా భారత రాష్ట్రపతిని మన ప్రజల తరపున ఎన్నుకుంటారు. అంటే భారతదేశ అధినేతనే భారతదేశ ప్రజల ద్వారా ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ఎన్నుకునేటువంటి విధానాన్ని, పరోక్ష ఎన్నిక విధానాన్నే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు. సో అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అంటే ఈ యుఎస్ఏ రాజ్యాంగం ప్రకారంగా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగంలో ది పీపుల్ ఆఫ్ అమెరికా కెన్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అంటే భారత రాష్ట్రపతి అనే ఆయనేమో మనం పరోక్షంగా ఎన్నుకుంటే, ఇండైరెక్ట్గా ఎన్నుకుంటే, అమెరికా దేశంలో మాత్రం ప్రజలు అనేవాళ్ళు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఎన్నుకుంటారు. సో అట్లా కాకుండా ఈ ప్రజలు అనే వాళ్ళకే ఈ యొక్క దేశ అధినేతని ఎన్నుకునేటువంటి అధికారం ఉండాలి. దేశ అధినేతను ఎన్నుకునేటువంటి విధానంలో పరోక్షంగా ఈ యొక్క ప్రజల తరపున ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర ఉండాలన్న ఉద్దేశంతో ఎలక్టరల్ కాలేజ్ అనేదాన్ని మన భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా స్వీకరించడం జరిగింది. అట్లాగే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్, మహాభియోగ తీర్మానం లేదా అభిశంసన తీర్మానం అంటారు. The President of India shall be removed by an impeachment resolution passed by the Parliament. ఈ పార్లమెంట్ ద్వారా జారీ చేసేటువంటి మహాభియోగ తీర్మానం లేదా అభిశంసన తీర్మానం ద్వారా మాత్రమే భారత రాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది. విత్ ది ప్రయర్ నోటీస్ గివెన్ బై ది ప్రెసిడెంట్ విత్ ఇన్ 14 days. ఈ యొక్క భారత రాష్ట్రపతి గారికి ఒక 14 రోజుల వరకు ముందుగానే ఆయనకు ఒక నోటీస్ ఇవ్వడం ద్వారా, అండ్ ది సచ్ ఏ రెజల్యూషన్ పాస్డ్ బై ది ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ రెండు సభల్లో ఏ సభలో అయినా సరే ఈ యొక్క ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అనేదాన్ని ఈ పార్లమెంట్ సభ్యులు అనేవాళ్ళు పాస్ చేయొచ్చు విత్ 1/4 టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్. ఈ 1/4 మంది సభ్యులు ఒక ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అనే దాన్ని పాస్ చేసిన తర్వాత ఆ సభలో ఉన్నటువంటి సభ్యులు అనేవాళ్ళు 2/3 మెంబర్స్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్ ఇన్ ది హౌస్, ఫస్ట్ హౌస్. ఏ సభలో అయితే 1/4 మంది సభ్యులు అనేవాళ్ళు తీర్మానాన్ని ప్రవేశపెట్టారో ఆ యొక్క తీర్మానాన్ని 2/3 మంది సభ్యులు ఆ మొదటి సభలో ఆమోదిస్తేనే ఆ యొక్క తీర్మానం అనేది అమల్లోకి వస్తుంది. దట్ రెజల్యూషన్ కెన్ సెండ్ టు ది సెకండ్ హౌస్. ఈ సెకండ్ హౌస్లో ప్రవేశపెట్టే ముందు భారత రాష్ట్రపతి గారు ప్రత్యక్షంగా కానీ లేదా ప్రతినిధి ద్వారా కానీ తన యొక్క కారణాలను తెలియజేయచ్చు. అప్పుడైనా సరే ఆ తీర్మానాన్ని వీగిపోతుంది, అంటే అప్పుడే ఆ తీర్మానాన్ని తిరస్కరించవచ్చు. తర్వాత ది సెకండ్ హౌస్ విల్ ఇన్వెస్టిగేట్ ది సచ్ రెజల్యూషన్. ఆ యొక్క తీర్మానాన్ని రెండవ సభ మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ది ప్రూవ్డ్ మిస్బిహేవ్ ది ప్రెసిడెంట్ షల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ ఆన్ హిజ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్. ఈ యొక్క భారత రాష్ట్రపతి అని ఆయన తప్పనిసరిగా తన యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించలేదని నిరూపించిన తర్వాత మాత్రమే తనను తొలగించేటువంటి అధికారం భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు వరకు ఏ ఒక్క రాష్ట్రపతిని కానివ్వండి, ఏ ఒక్క ఉపరాష్ట్రపతిని కానివ్వండి ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ ద్వారా మనం తొలగించలేదని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ
భారత రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి అధికారాలు 3 రకాలు. వాటిలో ఫస్ట్ది ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి అంటారు. అట్లాగే ఆర్టికల్ 356 అకార్డింగ్ టు ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, అంటే రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి. అకార్డింగ్ టు ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, అంటే ఆర్థికపరమైనటువంటి అత్యవసర పరిస్థితులు. అంటే ఈ అత్యవసర పరిస్థితులు అనేటువంటి విధానాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో భారత రాష్ట్రపతి గారికి కొన్ని ఎక్స్ట్రాడినరీ కండిషన్స్, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రం వినియోగించుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ మీన్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ నేషనల్ ఎమర్జెన్సీ అకార్డింగ్ టు ఆర్టికల్ 352 అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎనీ వార్ ఆర్ థ్రెట్ ఆఫ్ వార్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ ఇండియా ఎయిదర్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ, అంటే భారతదేశం లోపల అంతర్గతంగా కానివ్వండి ఆర్ భారతదేశం బయట బహిర్గతంగా కానివ్వండి యుద్ధ వాతావరణం సంభవించినప్పుడు ఒకవేళ సెక్యూరిటీకి సోషల్ ఆర్డర్ కనుక ఏమన్నా ఎటువంటి ఇబ్బంది విఘాతం కలిగినటువంటి సందర్భాల్లో ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్, ఈ కేంద్ర మంత్రిమండలి సారథ్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నాయకత్వంలో ఈ యొక్క భారత రాష్ట్రపతి గారి సలహా తీసుకున్న తర్వాత ఈ 352వ అధికారాన్ని వినియోగించవచ్చు. ఇది మనకి 1965లో చైనాకి మన భారతదేశానికి జరిగినటువంటి యుద్ధం కానివ్వండి, ఇండో పాక్ వార్ కానివ్వండి, బంగ్లాదేశ్కి ఇండియాకి ఉన్నటువంటి యుద్ధాలు సంభవించినటువంటి సందర్భాల్లో ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. అట్లాగే ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఈ రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి అనేటువంటిది ఎప్పుడు ఇదవుతుందంటే ది కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ అంటారు. దీన్ని రాష్ట్రపతి పాలన అని కూడా అంటారు, ప్రెసిడెంట్ రూల్ అంటారు. ఈ ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ప్రకారంగా whenever the constitutionally elected government fails to carry on the administration on the advice of the governor, the president impose the president rule on that particular state. ఎప్పుడైతే రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు సక్రమంగా తమ విధిని నిర్వహించలేకపోతారో, లేదంటే ఆ రాజ్యాంగపరంగా ఉన్నటువంటి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకుంటారో, అలాంటి సందర్భాల్లో గవర్నర్, ఆ రాష్ట్ర గవర్నర్ ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను భారత రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది. whenever the president receives a report from the governor, ఎప్పుడైతే ఒక రాష్ట్రపతి గారు గవర్నర్ ఇచ్చేటువంటి నివేదికను తీసుకొని పరిశీలించిన తర్వాత ఆ నివేదిక ప్రకారంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ రాజ్యాంగం ప్రకారంగా లేదు అని కనుక భావించినట్లయితే ది ప్రెసిడెంట్ కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఆన్ దట్ పర్టికులర్ స్టేట్. అప్పుడు భారత రాష్ట్రపతి గారు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన అనేటువంటిది విధించవచ్చు త్రూ ది గవర్నర్. ఆ గవర్నర్ ద్వారా మాత్రమే ఆ రాష్ట్రపతి పరిపాలన అనేది అక్కడ రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు వరకు సుమారుగా 120 టైమ్స్, మోర్ దాన్ 100 టైమ్స్ ఇంపోజ్డ్ ఇన్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఇన్ అవర్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 100 సార్లు పైనే ఈ యొక్క రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనేటువంటిది మన దేశంలో విధించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఈ యొక్క ఆర్టికల్ 360 అత్యవసర అధికారాల్లో ముఖ్యమైనటువంటిది ఆర్థిక అత్యవసర పరిస్థితి. whenever the financial instability or unfavorable conditions of the finance in our India, ఎప్పుడైతే ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం వస్తుందో మన దేశంలో, అలాంటి సందర్భాల్లో మాత్రమే ది ప్రెసిడెంట్ ఇంపోజ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆన్ ఎంటైర్ ది హోల్ నేషన్. మన దేశం మొత్తానికి కూడా ఆర్థిక పరమైనటువంటి అత్యవసర పరిస్థితి విధించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, భారత సంఘటిత నిధి లేదా కన్సాలిడేటెడ్ ఫండ్, భారత ఆగంతక నిధి, ఇలాంటి నిధుల నుంచి కొంతవరకు ఆర్థికపరమైనటువంటి నిధులు అనే వాటిని వినియోగించేటువంటి అధికారం పూర్తిగా భారత రాష్ట్రపతి గారికి ఉండింది. సో ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వండి, లేదా సుప్రీంకోర్టు అదర్ జడ్జెస్,
లోక్సభ స్పీకర్, ప్రైమ్ మినిస్టర్, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. సో ఇలాంటి ఉన్నటువంటి అధికారులు అందరికీ ఉన్నటువంటి జీతభత్యాలన్నీ కూడా తగ్గించడం జరుగుతుంది ఈ ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు వరకు ఈ ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మన భారతదేశానికి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఎప్పుడు ఇంపోజ్ చేయలేదని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది కంటెస్టింగ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. భారత ఉపరాష్ట్రపతి పదవి కనుక పోటీ చేసేటువంటి వ్యక్తులకు ఉండాల్సినటువంటి అర్హతలు. ఒక భారత ఉపరాష్ట్రపతిగా పోటీ చేసేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ భారత ఉపరాష్ట్రపతికి పోటీ చేసేటువంటి వ్యక్తి ఎవరైనా సరే భారతీయ పౌరుడై ఉండాలి. ఈ భారతదేశ పౌరుడు అయి ఉండటంతో పాటుగా హీ షెల్ హ్యావ్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 35 years, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అలాగే హీ షెల్ బి క్వాలిఫైడ్ ఎలక్షన్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ. ఈ రాజ్యసభ సభ్యుడికి ఉండాల్సినటువంటి అర్హతలు కలిగి ఉండాలి. రాజ్యసభ సభ్యుడిగా ఉండాలంటే కనీసం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో సభ్యత్వాన్ని కలిగి ఉండేటువంటి అర్హత కలిగి ఉండాలి. అండ్ హీ షెల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవిలో ఉండకూడదు. అండర్ ది యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్స్. కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి, లేదంటే స్థానిక ప్రభుత్వాల్లో కానీ ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవుల్లో ఉండకూడదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేయాలి. సో ఇట్లాగా ఒక ఉపరాష్ట్రపతిగా పోటీ చేసేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతలు. అలాగే చెప్పుకున్నాం ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే ఏంటంటే రాజ్యసభ చైర్మన్కి, గౌరవ చైర్మన్కి ఉండాల్సినటువంటి అర్హతలు లేదా విధులు ఏంటో తెలుసుకుందాం. ది వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్, భారత ఉపరాష్ట్రపతి యాక్ట్స్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఈ రాజ్యసభ గౌరవ సభ్యుడిగా, గౌరవ చైర్మన్గా ఉపరాష్ట్రపతి అధికారాలను కలిగి ఉంటాడు. ది వైస్ ప్రెసిడెంట్ ప్రెసైడ్స్ ది మీటింగ్స్ ఆఫ్ రాజ్యసభ. ఈ రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి అధికారం భారత ఉపరాష్ట్రపతికి ఉంటుంది. హీ అలొకేట్స్ టైమ్ ఫర్ డిస్కషన్ ఆన్ ఏ బిల్ ఇన్ రాజ్యసభ. రాజ్యసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సమయాన్ని కేటాయిస్తాడు. డిస్కషన్ ఆన్ ఏ పర్టికులర్ బిల్, ఆ యొక్క తీర్మానం గురించి చర్చించడానికి లేదా డిబేట్ చేయడానికి అంటే ఆ తీర్మానం వల్ల వచ్చేటువంటి లాభ నష్టాల గురించి పూర్తిగా ఆ యొక్క చర్చ కొనసాగించడానికి అవకాశం కల్పిస్తాడు. అట్లాగే హీ కండక్ట్ ఓటింగ్ ఆన్ ది పర్టికులర్ బిల్. ఆ తీర్మానం గురించి అందరి యొక్క సభ్యుల యొక్క ఆమోదాన్ని తెలుసుకోవడం కోసం ఓటింగ్ నిర్వహిస్తారు. అండ్ హీ డిక్లేర్స్ ది రిజల్ట్ ఆఫ్టర్ ది ఓటింగ్ ఆన్ ఏ పర్టికులర్ బిల్. ఆ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, చర్చ జరిగిన తర్వాత, ఓటింగ్ జరిగిన తర్వాత ఆ యొక్క ఓటింగ్ యొక్క ఫలితాలను కూడా ప్రకటించేటువంటి అధికారం భారత ఉపరాష్ట్రపతికి ఉంటుంది. అట్లాగే ది వైస్ ప్రెసిడెంట్ కెన్ ప్రొటెక్ట్, సేఫ్ గార్డ్ ది ప్రివిలేజెస్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ. ఆ రాజ్యసభ సభ్యుల యొక్క గౌరవ మర్యాదల్ని పూర్తిగా రక్షించేటువంటి అధికారం భారత ఉపరాష్ట్రపతికి ఉంటుంది. అట్లాగే నో బిల్ ఈజ్ డీమ్డ్ టు మూవ్డ్ వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఉపరాష్ట్రపతి అనుమతి లేకుండా ఏ యొక్క తీర్మానం కూడా రాజ్యసభలో ముందుకు వెళ్ళదని కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది వైస్ ప్రెసిడెంట్ సెండ్స్ ది బిల్ టు ది లోక్సభ ఆఫ్టర్ యాక్సెప్ట్ ది బిల్ ఆఫ్ ది రాజ్యసభ విత్ ది సిగ్నేచర్ బై హిమ్. ఎప్పుడైతే భారత రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి అయినటువంటి రాజ్యసభ చైర్మన్ హోదాలో ఈ యొక్క తీర్మానం మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఆయన యొక్క అనుమతి, ఆయన యొక్క సంతకంతో మాత్రమే ఆ యొక్క తీర్మానాన్ని లోక్సభకు పంపించడం జరుగుతుంది. సో ఇలాంటి అధికారాల విధులన్నీ కూడా ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ హోదాలో ఈ యొక్క భారత ఉపరాష్ట్రపతికి ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అన్న, వైస్ ప్రెసిడెంట్ అన్న ఒకటే. చాలామంది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే ఇంకెవరో అనుకుంటారు. కాదు, సాధారణ సందర్భాల్లో
ఈ ఉపరాష్ట్రపతి గారు రాజ్యసభ చైర్మన్ అధికారాలను కలిగి ఉంటాడు. అట్లాగే ది వైస్ ప్రెసిడెంట్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కెన్ డిక్లేర్ ది రిజల్ట్ ఆఫ్టర్ ది ఓటింగ్ ఇన్ రాజ్యసభ ఈజ్ రిలేటెడ్ టు ది మోర్ ఓవర్ రిలేటెడ్ టు ది స్పీకర్ ఆఫ్ లోక్సభ. అంటే ఈ ఏదైతే లోక్సభ స్పీకర్ ఎలాంటి అధికారాలు అయితే కలిగి ఉంటారో, సో ఆ స్పీకర్ లోక్సభలో ఎలాంటి అధికారాలు కలిగి ఉంటాడో అట్లాగే ఈ యొక్క రాజ్యసభలో కూడా ఉపరాష్ట్రపతి కూడా ఎలాంటి అధికారాలే కలిగి ఉంటాడని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అట్లాగే అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఈ భారత ప్రధానమంత్రి అధికారాలు ఏంటంటే, లేదంటే భారత ప్రధానమంత్రికి ఉన్నటువంటి అధికారాల కంటే ముందుగా అసలు భారత ప్రధానమంత్రి అని ఆయన్ని ఎంపిక చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం. ది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి ద్వారా ప్రెసిడెంట్ అపాయింట్స్ ది ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ అపాయింట్స్ ది ప్రైమ్ మినిస్టర్. ఈ భారత దేశ ప్రధానమంత్రిని భారత రాష్ట్రపతి అనేవాళ్ళు నియమిస్తారు. ఇది 3 స్టేజెస్లో ఉంటుంది. ఆఫ్టర్ కండక్టింగ్ ది ఎలక్షన్స్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ. మనకి జనరల్ ఎలక్షన్స్ అంటారు. జనరల్ ఎలక్షన్స్ అంటే ఏంటంటే సాధారణ ఎన్నికలు ఫర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి మనకి సాధారణ ఎన్నికలు జరుగుతుంటాయి. సో ఆఫ్టర్ కండక్టింగ్ ది జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ది లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఇన్ లోక్సభ టు యాక్ట్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆర్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. అంటే ఎప్పుడైతే భారత ప్రధానమంత్రి అనే ఆయన పదవి అనేదాన్ని నియమించాలంటే లోక్సభలో మెజారిటీ ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉంటారో, అంటే సాధారణ ఎన్నికల తర్వాత ఆ సాధారణ ఎన్నికల్లో వచ్చినటువంటి సభ్యులందరి యొక్క మెజారిటీ, అంటే ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు కేటాయిస్తారో ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. అతన్ని మెజారిటీ పార్టీ లీడర్ అంటారు. సో మెజారిటీ పార్టీ నాయకుడిగా ఎవరైతే ఉంటారో అతన్ని భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి పదవికి ఆహ్వానించడం జరుగుతుంది. వెన్ నో సింగిల్ పార్టీ గెయిన్ మెజారిటీ ఇన్ లోక్సభ. ఒకవేళ లోక్సభలో కనుక ఏ మెజారిటీ నాయకుడికి కనుక సరైనటువంటి అది మెజారిటీ లేకపోతే, ఎవరో కనుక మెజారిటీ కనుక కలిగి లేకపోతే, అలాంటి సందర్భాల్లో ది ప్రెసిడెంట్ ఇన్వైట్స్ ది కోయిలేషన్ పార్టీ లీడర్ టు యాక్ట్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడైతే ఈ సంకీర్ణ కూటమిలో ఉన్నటువంటి నాయకుడిని కూడా ప్రధానమంత్రిగా ఎంపిక చేసేటువంటి అధికారం లేదా నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. కోయిలేషన్ లీడర్ అంటారు. కోయిలేషన్ లీడర్ అంటే ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం. కొన్ని చిన్న చిన్న ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, ఏదైతే ఈ భారతదేశంలో సాధారణ ఎన్నికల తర్వాత పోటీ చేసినటువంటి అన్ని పార్టీలు, పొలిటికల్ పార్టీస్ అన్నీ ఉంటాయి కదా, ఆ పొలిటికల్ పార్టీస్ నుంచి పోటీ చేసేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఏదైతే తక్కువ సంఖ్య వచ్చినటువంటి పార్టీలు వాళ్ళందరూ కూడా, చిన్న పార్టీల సభ్యులందరూ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి, ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి, ఆ కూటమిలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా కలిసి ఒక వ్యక్తిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అలాంటి అభ్యర్థిని మాత్రమే భారత రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమించడం జరుగుతుంది. లేదు ఆ సంకీర్ణ పార్టీ కూటమిలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఎవరో ఎన్నుకోవడానికి వీలు లేదు, ఎవరిలో ఏకాభిప్రాయం లేదు అన్నటువంటి సందర్భాల్లో ది ప్రెసిడెంట్ యూజెస్ హిస్ డిస్క్రిషనరీ పవర్స్ ఆన్ దిస్ రికార్డ్. ఒకవేళ భారత రాష్ట్రపతి గారి యొక్క విచక్షణాధికారాన్ని ఉపయోగించేసి ది ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ ఎనీబడి యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ది కోయిలేషన్ పార్టీ లీడర్. ఉన్నటువంటి సంకీర్ణ నాయకులు అందరిలో కూడా ఎవరైనా ఒక వ్యక్తిని, ఒక ప్రధానమంత్రి అభ్యర్థిని భారత రాష్ట్రపతి ప్రధానమంత్రిగా ఎన్నుకోవచ్చు విత్ ది కండిషన్ ఆఫ్ ప్రూవ్ హిజ్ మెజారిటీ ఆన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. అక్కడ ఏం కండిషన్ చెప్తాడంటే, షరతే ఉంటుందంటే అతని యొక్క మెజారిటీ అనేటువంటి దాన్ని ఒక కొంత సమయంలో, నిర్దిష్టమైనటువంటి సమయంలో నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఆ ప్రధానమంత్రి అభ్యర్థికి ఉంటుంది. అంటే ఉదాహరణకి అక్కడ ఒక 6 months, నాట్ మోర్ దాన్ 6 months, 6 నెలలు లోపే ఆ యొక్క ఎవరైతే ప్రధానమంత్రి అభ్యర్థి ఉంటాడో ఆ ప్రధానమంత్రి అభ్యర్థి
తన యొక్క మెజారిటీ అనేదాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పార్లమెంట్లో సభ్యుడు కాని వ్యక్తిని కూడా ప్రధానమంత్రిగా నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఒకవేళ అలాంటి సందర్భాల్లో కనుక ఆ రాష్ట్రపతి ఆ వ్యక్తిని కనుక ప్రధానమంత్రిగా నియమించినప్పటికీ కూడా అతను కూడా 6 నెలలలోపు పార్లమెంట్ సభ్యుడై ఉండాలి. అలాగే పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరిలో మెజారిటీ నాయకుడు అయితేనే అతన్ని ప్రధానమంత్రిగా భారత రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సెలెక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ ఆర్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అంటే భారత రాష్ట్రపతిని ఎంపిక చేసుకోవడంలో కానీ, అతన్ని ఆహ్వానించడంలో కానీ, లేదా తను నియమించడంలో కానీ భారత రాష్ట్రపతికి పూర్తి అధికారాలు రాజ్యాంగం ద్వారా ఇవ్వటం జరిగింది. అంటే ఎటువంటి సుప్రీంకోర్టు కానీ ఎవరు కూడా ఆ యొక్క భారత రాష్ట్రపతి అధికారాలని ఈ యొక్క రాష్ట్రపతి నియమించేటువంటి ప్రధానమంత్రి విషయంలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదనే విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి లాస్ట్ థర్డ్ టాపిక్లో ఒకసారి జరిగినటువంటి మొత్తం క్లాసు ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి ఉంటారు. ఈ భారత రాష్ట్రపతి తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు, ఉపరాష్ట్రపతి ఉంటాడు. సో ఈ ఉపరాష్ట్రపతి అని ఆయన ఎప్పుడైతే రాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుందో, ఎప్పుడైతే భారత రాష్ట్రపతి యొక్క పదవి ఖాళీ అవుతుందో, ఇఫ్ ఎనీ వ్యాకెంట్ అరైజెస్ ఇన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ది వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఉపరాష్ట్రపతి అని ఆయన రాష్ట్రపతి అధికారాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే ది రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ డెత్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ రిజైన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇల్నెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి అనారోగ్యంలో ఉన్నప్పటికీ, లేదంటే భారత రాష్ట్రపతి ఒకవేళ రాజీనామా చేసినా, లేదంటే భారత రాష్ట్రపతి అధికారంలో ఉన్నప్పుడు కనుక చనిపోయినా, లేదంటే భారత రాష్ట్రపతి అని ఆయన కనుక తన యొక్క ఇంపీచ్మెంట్ రిమూవల్ తొలగించిన, సో ఇలాంటి సందర్భాల్లో ఉపరాష్ట్రపతి అని ఆయన రాష్ట్రపతి అధికారాన్ని కలిగి ఉంటాడు మనం తెలుసుకోవచ్చు. అలాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది ప్రైమ్ మినిస్టర్. ఈ భారత రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు. అండర్ ది రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కేంద్ర మంత్రిమండలి సభ్యులు నియమిస్తాడు. అలాగే ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ది స్టేట్ గవర్నర్స్. రాష్ట్ర గవర్నర్ని నియమిస్తాడు. అలాగే ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నియమిస్తారు. అలాగే ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం చైర్మన్ కమిషనర్ని. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. సో ఇక్కడ మన భారతదేశం అనేటువంటిది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి, ఎప్పుడైతే ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో భారత రాష్ట్రపతి ఆయన నామమాత్రపు కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉంటాడు. ది ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్, బట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ యాజ్ ది నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్, లైక్ బ్రిటన్. ఈ బ్రిటన్ దేశంలో ఈ భారత రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలు కలిగి ఉండేట ఎలా ఉంటాడో, ది కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ బ్రిటన్ దేశంలో రాజు లేక రాణి ఎలా అయితే నామినల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయో, అట్లాగే భారతదేశంలో కూడా భారత రాష్ట్రపతి కూడా నామినల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్, మనం ఈ భారత రాష్ట్రపతి అని ఆయనకి కొన్ని రకాలైనటువంటి ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, 356వ అధికరణ, అలాగే 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఈ అత్యవసర అధికారాలను కూడా భారత రాష్ట్రపతి అని ఆయన విధించవచ్చు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ది అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ యొక్క కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు లేదా ప్రధానమంత్రి నాయకత్వంలో మాత్రమే భారత రాష్ట్రపతి ఈ యొక్క అత్యవసర అధికారాలు కలిగి ఉంటాడు. అలాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
హ్యావింగ్ లెజిస్లేటివ్ పవర్స్, శాసనపరమైనటువంటి అధికారాలు కలిగి ఉంటాడు. లెజిస్లేటివ్ పవర్స్ కలిగి ఉంటాడు, శాసనపరమైనటువంటి అధికారాలు. అండ్ హీ కెన్ సమ్మన్స్ అండ్ ప్రోరోగ్యూస్ ది మీటింగ్స్ ఆఫ్ లోక్సభ. ఈ లోక్సభ సమావేశాలను హాజరుపరచడం కానివ్వండి, లేదా లోక్సభ సమావేశాలను వాయిదా వేయటం కానీ, లేదా లోక్సభను రద్దు చేసేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉండింది. అట్లాగే హీ సెండ్స్ మెసేజెస్ టు ది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఈ పార్లమెంటు ఉభయ సభలకు కొన్ని సమన్లు లేదా ఆర్డినెన్స్లు జారీ చేసేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉంటుంది. అట్లాగే ది ప్రెసిడెంట్ అపాయింట్స్ 2 Anglo-Indian members to Lok Sabha, 2 Anglo-Indians to Lok Sabha and 12 members to Rajya Sabha. అంటే భారత రాష్ట్రపతి అని ఆయన 2 ఆంగ్లో ఇండియన్లనేమో లోక్సభకి, 12 మందినేమో రాజ్యసభకి నామినేట్ చేసేటువంటి అధికారం కూడా భారత రాజ్యాంగంలో ఉందని మనం చెప్పుకున్నాం. అట్లాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ ది జ్యుడిషియల్ పవర్స్, న్యాయపరమైనటువంటి అధికారాలను కూడా భారత రాష్ట్రపతి కలిగి ఉన్నాడు. ఎట్లాగంటే ది గ్రాంట్ పార్డన్ ఆన్ ది సమ్ టైమ్స్, అంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని కూడా రద్దు చేసేటువంటి అధికారం, లేదా కొంతమంది ఖైదీల యొక్క శిక్షను తగ్గించేటువంటి అధికారం, లేదంటే ఆ శిక్షను రద్దు చేసేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చేటువంటి తీర్పులను కూడా కొన్ని మార్చేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. అలాగే ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నియమించేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉంటుంది. అట్లాగే ఈ కొన్ని సందర్భాల్లో భారత రాష్ట్రపతి ఈ యొక్క గవర్నర్స్ని నియమించడంలో కానివ్వండి, లేదంటే ఆ రాష్ట్ర గవర్నర్లు నియమించడం, అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సక్రమంగా పనిచేయనటువంటి సందర్భాల్లో ఆర్టికల్ 356ను విధించడం, ఇలాంటి అధికారాలను కూడా కలిగి ఉంటాడు. సో ఇట్లాగా భారత రాష్ట్రపతి అధికారాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అంటే నామమాత్రపు అధికారాలు అయినప్పటికీ కూడా ఈ భారత రాష్ట్రపతి అని ఆయన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు కేంద్ర ప్రభుత్వంలో అని, బికాజ్ హీ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి మొట్టమొదటి పౌరుడిగా భారత రాష్ట్రపతి ఉంటాడు. అలాగే ఈయనకి సైనికపరమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఈ మిలిటరీ పవర్స్ ఏంటంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ యాజ్ ది చీఫ్ కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాధిపతులు ఉంటారు. అంటే ఏంటంటే ఆర్మీ, మన భారతదేశాన్ని రక్షించేటువంటి ఆర్మీ, లేదా నేవీ, ఎయిర్ ఫోర్స్. అంటే మన భారతదేశాన్ని ఇతర దేశాల నుంచి రక్షణ వ్యవస్థ అయినటువంటి భారత భూభాగం నుంచి కాపాడేటువంటి ఆర్మీ వాళ్ళు కానివ్వండి, సముద్ర మార్గం ద్వారా రక్షించేటువంటి నేవీ, అలాగే వాయు మార్గం ద్వారా ఉండేటువంటి ఎయిర్ ఫోర్సు. సో ఈ 3 యొక్క ఈ రక్షణ శాఖకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధిపతులు భారత రాష్ట్రపతి యొక్క ఆధీనంలో ఉంటారు. సో ఇలాంటి మిలిటరీ పవర్స్ కూడా భారత రాష్ట్రపతికి ఉన్నాయని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. అలాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ ది డిప్లొమాటిక్ పవర్స్, కొన్ని రకాలైనటువంటి దౌత్యపరమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఈ దౌత్య అధికారాల్లో ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ది అంబాసిడర్స్ అండ్ ఆఫ్ ది ఫారిన్ కంట్రీస్. ఇతర దేశాల్లో మన యొక్క భారతదేశ రాయబారులని నియమించాలన్నా లేదని తొలగించాలన్నా కూడా అధికారాన్ని కలిగి ఉన్నాడని చెప్పుకున్నాం. ఇదంతా భారత రాష్ట్రపతి గారి గురించి చెప్పుకున్నాం. అట్లాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ ఉపరాష్ట్రపతి కూడా ది వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. అలాగే ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఈ రాజ్యసభలో కూడా గౌరవప్రదమైనటువంటి సభ్యుడిగా ఉపరాష్ట్రపతి ఉంటాడు. అంటే ఉపరాష్ట్రపతికి 2 రకాలైనటువంటి పదవులు ఉన్నాయి. సో ఈ ఉపరాష్ట్రపతి కూడా ఈ యొక్క ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ చైర్మన్ హోదాలో ఆయన యొక్క విధులు నిర్వర్తిస్తుంటాడు. ఎప్పుడైతే భారత రాష్ట్రపతి గారి యొక్క పదవి ఖాళీ అవుతుందో ఆ సందర్భంలో ఉపరాష్ట్రపతి అని ఆయన రాష్ట్రపతి అధికారాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ ప్రెసిడెంట్ అని ఆయన భారత రాష్ట్రపతి యొక్క పదవి కనుక ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ అని ఆయన ఆ యొక్క రాష్ట్రపతి పదవిని కలిగి ఉంటాడు.
ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి కూడా ఖాళీ అయితే, అంటే ఉపరాష్ట్రపతి పదవి కూడా ఆ సందర్భంలో అనుకోనిటువంటి అత్యవసర సమయాల్లో కనుక రాష్ట్రపతి పదవిలో ఉండగా కనుక ఖాళీ అయితే, అలాంటి సందర్భాల్లో ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యాక్ట్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ దట్ ఎమర్జెన్సీ టైం. అంటే అత్యవసర సమయాల్లో కొన్ని తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి కూడా లేనిటువంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని ఆయన రాష్ట్రపతి అధికారాలను కూడా కలిగి ఉంటాడని మన భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. హీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ అవర్ ఇండియా. భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వాస్తవ కార్యనిర్వహణ అధికారిగా భారత ప్రధానమంత్రి గురించి చెప్పవచ్చు. హీ ఈజ్ ది కింగ్ వితౌట్ క్రౌన్. మకుటం లేని మహారాజు లాంటి వాడు రాజ్యాంగం ప్రకారంగా. ది ప్రైమ్ మినిస్టర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ది మూన్ అమాంగ్ ది స్టార్స్. అంటే నక్షత్రాల మధ్యలో చంద్రుడు లాంటి వాడు, అలాగే మంత్రిమండలిలో ప్రధానమంత్రి కూడా అలాంటి వాడని మనం ఉదాహరణగా చెప్పవచ్చు. ఆర్టికల్ 74(1) of our Indian Constitution deals with there shall be a Union Council of Ministers headed by the Prime Minister and advice to the President of India on his exercises his functions. ఈ ఎప్పుడైతే 74(1) of our Indian Constitution భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 74(1) అధికరణ ప్రకారంగా ఒక కేంద్ర మంత్రి మండలి ఉండాలి. ఆ కేంద్ర మంత్రి మండలికి ఒక నాయకుడిగా ప్రధానమంత్రి ఉండాలి. ఆ ప్రధానమంత్రి అని ఆయన ఆ యొక్క మంత్రిమండలి అనేటువంటి దానికి అధ్యక్షుడిగా నాయకుడిగా ఉంటూనే ఈ యొక్క భారత రాష్ట్రపతికి సలహాపూర్వకమైనటువంటి విధులను కూడా ఇచ్చేటువంటి అధికారాన్ని కలిగి ఉండాలని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది.